ఎంత దూరంలో ఉన్న ఈ ఎర్రబంతి మాత్రం నన్ను చూడు అంటూ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇది మీకోసమే. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి కదా. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా. వీటిని చూడగానే సన్ఫ్లవర్స్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అయ్యయ్యో గులాబీల వాన అనే పాట గుర్తొస్తుంది వీటన్నిటిని చూస్తే. మల్లెపూల మాలలు కనిపించాయి. ఎంత అని అడిగితే మూర 10 రూపాయలే అన్నారు. ఆ మాంతం అన్ని కొనుక్కొని తల్లో పెట్టుకోవాలనిపించింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ గులాబీ పూలు మాత్రం మనని వదిలేలా లేవు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి కొత్తగా ఉందని చూస్తున్నారా? తమిళలో చూసే ఉంటారుగా ఎక్కడికి వచ్చాము. అదేనండి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఫేమస్ ఫ్లవర్ మార్కెట్ అయిన గుడిమల్కాపూర్కి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఏంటేంటో మీకు చూపించాలనిపించింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చేసాం. పదండి లోపలికి రాగానే ప్రశాంతంగా లిల్లీ పూలు కనిపించాయండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి. వీటిని గులాబీ పూలే కాకుండా వీటికి మరో పేరు ఉంది. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. సో మనం అలా వెళ్తుంటే మల్లెపూలు, బంతిపూలు, అబ్బో ఒకటేంటి చాలా రకాలు ఉన్నాయనుకోండి. మనం చూస్తుంటే కనుక మీకు మల్లెపూలు ఎల్లో కలర్ కనిపిస్తున్నాయేమో, కానీ అక్కడున్న రేకులకి రిఫ్లెక్ట్ అయ్యి మనకు అలా కనిపిస్తున్నాయి. కానీ అవి తెల్లగానే ఉన్నాయండి. ఇవి సన్నజాజి పూలు అండి. వాసన మాత్రం అబ్బో భలేగా ఉంది. ఇవి చామంతి పూల్లోనే ఒక రకమైనటువంటి ఫ్లవర్స్. ఇక్కడ అన్ని చామంతి పూలే కనిపిస్తున్నాయి కదండి. ఇవి వచ్చేసి బాహుబలి పూలు అంటారు. భలేగా ఉంటాయి చూడడానికి కొత్తగా. ఈ గులాబీ పూలు మనం ఫస్ట్లో అడిగాం కదా, వాటి పేరు కామెంట్ చేయండి. ఎక్కడ చూసినా మల్లెపూలు మాత్రం కుప్పలు కుప్పలుగా భలేగా కనిపిస్తున్నాయి. ఇటు చూసుకుంటే ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి మల్లెపూల మాలలు. మనం ఇప్పుడు బంతిపూల దగ్గరికి వచ్చేసాం. ఎంత దూరంలో ఉన్న ఈ ఎర్రబంతి మాత్రం నన్ను చూడు అంటూ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇటు చూసుకుంటే కనుక పచ్చబంతి, ఎర్రబంతి, అదేనండి ఎల్లో కలర్ బంతి, ఆరెంజ్ కలర్ బంతి. ఇటు చూసినా బంతి పూలే. ఇందులో ఈ బ్యాగ్స్లో ఎందుకు పెట్టారనుకుంటున్నారా? ఎక్కువ మొత్తంలో కావాలనుకునే వాళ్ళకి అక్కడే అలాగే జోకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకోసమే. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి కదా. గులాబీ పూలు రెడ్ కలర్లోనే ఎందుకు ఉంటాయి అన్న డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? రెడ్ కలరే కాదండి, చాలా రకాలుగా ఉంటాయి. వీడియో ఎండింగ్లో మీరే చూస్తారుగా. వీటిని చూడగానే సన్ఫ్లవర్స్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అవి సన్ఫ్లవర్స్ కాదు, జెర్బరా పూలు. చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ ఆ కవర్ విప్పితే మాత్రం నిజంగా సన్ఫ్లవర్స్ లాగే చాలా అందంగా ఉన్నాయి. వీటిని మనం డెకరేషన్స్లో కానీ బొకేస్లో కానీ చూస్తుంటాం. చాలా చాలా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వీటిని చూడగానే కుప్పగా పోసిన ముత్యాలను చూసినట్టు అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏ ఫంక్షన్లో ఏ అమ్మాయి జడ చూసినా ఇవి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వీటితో చేసిన వేణి పెట్టుకుంటే మాత్రం ఆ జడకే అందం వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను వీటి పేరేంటా అని. అప్పుడు చెప్పారు ఇది జిప్సీ అంటారంటండి. చూడడానికి చాలా బాగున్నాయి. అచ్చ ముత్యాలు చూసినట్టే అనిపిస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం కదా ఎన్ని రకాలు ఉంటాయా అని. చూసారా, ఇన్ని రకాలు ఉంటాయి. అయ్యయ్యో గులాబీల వాన అనే పాట గుర్తొస్తుంది వీటన్నిటిని చూస్తే. అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకో పక్క చూడగానే మళ్ళీ మల్లెపూల మాలలు కనిపించాయి. ఎంత అని అడిగితే మూర 10 రూపాయలే అన్నారు. ఆ మాంతం అన్ని కొనుక్కొని తల్లో పెట్టుకోవాలనిపించింది. అంత అందంగా ఉన్నాయి చూడటానికి. కానీ వాళ్ళు ఎంత కష్టపడి వెళ్తారో కదా. ఇటు చూడగానే కొత్తగా అనిపించాయి ఈ ఫ్లవర్స్. ఏంటా అని చూస్తే గ్లైడ్స్ అంటారంట. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి వైట్ చామంతి, ఎల్లో చామంతి. ఆ పక్కన చూసుకుంటే కనుక బ్లూ డైజీ అంటారంట. చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ ఆకులను చూస్తే పేరెంటో అడగడం మర్చిపోయాం. మీకు తెలిస్తే చెప్పండి కామెంట్లో. ఇంకాస్త ముందుకొస్తే తెల్లటి చామంతి పూలు లాంటివి కనిపించాయి. వీటిని కాడి వైట్ అంటారంట. హైబ్రిడ్ ఫ్లవర్స్లా అనిపించాయి. నాకు తెలిసి ఇవి మన స్టేట్లో పెరగవనుకుంటా. మీకేమైనా తెలుసా? మనకి ఈ వీడియోలో కనిపించిన పూలే కాదు, కనిపించేవి ఇంకా చాలా ఉన్నాయి. చాలా రకాలుగా ఉన్నాయి. మనకు తెలియని పేర్లతో కూడా ఇక్కడ ఎన్నో పూలు ఉన్నాయి. ఇది చూడటానికి కర్రపాకులా ఉంది, కానీ దీని పేరు కామిని అంట. కొత్తగా ఉంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ గులాబీ పూలు మాత్రం మనని వదిలేలా లేవు. అందుకేనేమో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ చాలా అందంగా చేయించుకుంటారు. ఇంత అందమైన పూలు చూసిన తర్వాత కూడా ఎవరైనా ఫోటోలు తీసుకోకుండా ఉంటారా? అలా ఉంటారంటారా? ఏమో, నేనైతే ఖచ్చితంగా ఫోటో తీసుకుంటాను. అంత అందంగా ఉన్నాయి. మరి నెక్స్ట్ మనం దండల దగ్గరికి వచ్చేసాం. చూడగానే అందంగా ఉన్నాయి కదా. ఏం పూలు అనుకుంటున్నారు? అవేనండి మన తామర పూలు. అవే మన లోటస్ ఫ్లవర్స్ అనుకోండి. చూడటానికి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా మలిచి మరి వాటిని చేశారో చూడండి. నాకైతే చాలా నచ్చాయి. ఇలా చూడడానికి చాలా అందంగా ఉంది. వీటి పక్కనే రోజ్ పెటల్స్తో చేసినటువంటి దండలు, వీటితో పాటు మల్లెపూలని కూడా కలిపి మరీ చేశారు. ఇటు చూడండి ఎంత అందంగా అల్లుతున్నారు. మనం ఇంత అందంగా ఉన్నాయి అనుకుంటున్న ఈ దండలు అంత అందంగా రావడానికి ఎంత కష్టపడుతున్నారో మీరే చూడండి. ఒక్కొక్క పువ్వు వేసి కూర్చి మరీ అల్లుతున్నారు. ఇలా అల్లుకుంటూ పోతే ఒక దండ చేయడానికి ఎంత సమయం పడుతుందో కదా. ఏదైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుందండి. ఎవరు కష్టపడకుండా ఏదీ రాదు.
ఈ దండలేంటి ఇంతున్నాయి అనుకుంటున్నారా? ఇవి గజమాలలు అంటారు. వీటిని ఎక్కువగా మనం పెద్ద పెద్ద విగ్రహాలు గల దేవాలయాల్లోనూ హీరోలకి హీరో కటౌట్లకి చూస్తుంటాం. చూసారుగా ఈ అందమైన పూల ప్రపంచాన్ని. మీరు కూడా చూడాలనుకుంటే వచ్చేసేయండి గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికంటే ముందు లైక్ అండ్ షేర్ ది వీడియో.